తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తన లక్ష్మణ్ రేఖను దాటుతా ఉంది. గవర్నర్కు ఉండాల్సినటువంటి పరిధిని దాటి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ఒక రాజకీయ కేంద్రం ఏర్పాటు చేసుకుని ప్రయత్నిస్తోంది. రాజ్భవన్కి తగలేదు. గవర్నర్గా ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వినతి పత్రాలు తీసుకోవచ్చు, ఆమె అభిప్రాయాన్ని గవర్నమెంట్ తెలియజేయచ్చు తప్ప ప్రజానీకాన్ని దర్బార్గా పెట్టడం అంటే ఇది ఒక విధంగా రాజకీయ కార్యకలాపాలకి నాంది పలుకుతుంది. ఈమెకేమో రాజకీయం ఉన్నమాట వాస్తవమే, అయితే ఆవేశం లేదు కదా. ఇప్పుడు ఆమె గవర్నర్ అంటే తటస్థ వైఖరి, రాజ్భవన్ వైఖరి ఉండాలి తప్ప ఈ రాజకీయ పరమైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని చేసే కార్యకలాపాలా కనిపిస్తున్న ఇంకోటి కార్యం కాదు. ఒకవైపు బీజేపీ వాళ్ళేమో రాష్ట్రాలపై దాడులు చేస్తా ఉన్నారు, మరొక గవర్నర్గా ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్యారల్ గా ప్రజలను సమీకరించడానికి ప్రయత్నిస్తా ఉంది. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమే, ఇప్పుడు ఈ పబ్బు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంగా వహిస్తూ ఉంది, ముద్దాయిని కాపీరైట్గా ఉంది. మైనర్ని పబ్లో అలవ్ చేస్తే ఆ పబ్ యజమాని పైన క్రిమినల్ చర్యలు తీసుకోకుండా పబ్ని సీజ్ చేయకుండా ఉండడం అంటే అర్థమైంది ఈ ప్రభుత్వం ఉన్న వైఫల్యం ఇంకోట్లేదు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అన్యాయంగా అధికారంలో ఉండే వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడేటికి ఓడిగం తప్ప నిజాన్ని బయటపెట్టే అవకాశం కనపడడం లేదు. ఆనంద్ ప్రెస్ మీట్ మనకి కనిపిస్తా ఉంది, ప్రభుత్వ వైఖరి కనిపిస్తా ఉంది. దీన్ని మేము విమర్శిస్తున్నాం. అదే సందర్భంలో ఈ తమిళసాయి అనుసరించేటువంటి వైఖరి ఉంది, గౌరవ వైఖరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అభ్యంతరకరం. ఆమె లక్ష్మణ రాగం దాడుతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.